ఓకే, సాయి గారు ఏమనిపించింది? సరే, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఇన్సిడెంట్ జరగడం చాలా సర్ప్రైజ్. మీకు నేను అబ్జర్వ్ చేసినంత వరకు అయితే ఆ ముందు రోజున రాహుల్ గాంధీ ఏదో ఒక సదస్సులో పార్టిసిపేట్ చేశాడు. అక్కడే దారుణమైనటువంటి మాటలు మాట్లాడుకొచ్చాడు. అక్కడ కూడా జనగణమన పాడుతుంటే కూడా నిలబడలేదు. జనగణమన పాడుతుంటే అందరికి షేక్ హ్యాండ్లు ఇస్తున్నాడు స్టేజ్ మీద నుంచి. ఏది ముందు రోజున కరెక్ట్ గా జరిగినటువంటి కార్యక్రమం 2 రోజులు, ఒక రోజు ముందు 2 రోజులు తర్వాత ఇక్కడ వందే మాత్రం. బేసిక్ సమస్య ఏంటంటే మనం అందరం కూడా మర్చిపోతున్నది. నాకు తెలిసి నేను చదువుకున్నప్పుడు స్కూల్లో పాఠ్య పుస్తకాలలో ఫస్ట్ పేజీలోనేమో వందే మాత్రం ఉండేది, లాస్ట్ పేజీ చివరిలో జనగణమన ఉండేది. అలాగే స్కూల్ ప్రేయర్ స్టార్టింగ్ అప్పుడు వందే మాత్రం, ఉదయం పూట స్కూల్ ప్రారంభమైనప్పుడు మా అందరి చేత వందే మాత్రం పాడించేవాళ్ళు. ఆ తర్వాత ఎందుకంటే స్టేజ్ మీద పాడే వాడిని నేనన్నమాట, ప్రతిజ్ఞ చేయించడం, పాట పాడే వందే మాత్రం గీతం ఆలపించడం అనేటటువంటిది. ప్రతిజ్ఞ చేసేవాళ్ళు భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ సోదరులు. అది ఎస్పీఎల్ కాకుండా ఒక పర్సన్ తో చేపిస్తారా, అది నా చేత చేపించేవాళ్ళు. అందుకని నాకు అది గుర్తు. అలాగే సాయంత్రం పూట స్కూల్ అయిపోయాక ఎండింగ్ అప్పుడు జనగణమన ఇంటికి వెళ్ళేవాడు. అవి ఎప్పుడు తీసేశారు నాకు తెలియలేదు. తర్వాత ఉన్నట్టుండే అసలు స్కూళ్ళల్లో అది లేదు, ఆ టెక్స్ట్ బుక్ లో అసలు ఆ ప్రసక్తే లేదు. అది ఎట్లా జరిగిందంటే నిశ్శబ్దంగా జరిగిపోయింది, మనకు తెలియకుండానే జరిగిన ఒక పెద్ద నిశ్శబ్దత. అది పక్కన పెడితే ఇక్కడ రాహుల్ గాంధీని, మనం కాంగ్రెస్ పార్టీని వేరుగా చూడటం తప్పేమో అనిపిస్తుంది. అంటే బ్రిటిష్ వాళ్ళు వేరు, కాంగ్రెస్ పార్టీ వేరు కాదు. కాంగ్రెస్ పార్టీని పెట్టింది ఎవరు? ఏవో హ్యూమ్ అనే బ్రిటిష్ వాళ్ళు 1885 సంవత్సరం. ఎందుకు పెట్టారు? ఎప్పుడైతే క్విట్ ఇండియా మూవ్మెంట్ లో పెద్ద ఎత్తున పార్టిసిపేషన్ పెరిగిందో, పబ్లిక్ లో ఫీలింగ్ బలంగా వచ్చిందో, వెంటనే స్వతంత్రం ఇవ్వక తప్పని పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి స్వతంత్ర యోధుల తరపున అంటే ప్రజల తరపున, భారతీయ ప్రజల తరపున బార్గెన్ చేయడం కోసం బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి సంస్థ. అంటే ప్రజలకు కనిపించేదేమో రిప్రజెంటేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియా, కానీ వాళ్ళు ప్రాతినిధ్యం వహించేది బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం మన నెత్తిన రుద్ది మనల్ని స్పీడ్ ని కంట్రోల్ చేయడం. అంటే 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నటువంటి బండిని 10 కిలోమీటర్ల సైలెంట్ కి తగ్గించడానికి తీసుకురాబడినటువంటి పార్టీనే కాంగ్రెస్ పార్టీ. 1885 సంవత్సరంలో ఆ పార్టీ పెడితే, అంటే మనకి 1857 తర్వాత సిపాయిల తిరుగుబాటు తర్వాత, మొదటి స్వతంత్ర సమరం తర్వాత ఒక 20-30 ఏళ్లలో అది పీక్ స్టేజ్కి వెళ్తున్న టైంలో వచ్చిన కాంగ్రెస్ 1947 స్వతంత్రం రావడానికి, అంటే దాదాపు 50-60 ఏళ్ల పాటు భారత స్వతంత్రాన్ని అడ్డుకుంది. మన ప్రాతినిధ్యం ఉన్నట్టు నటింపజేసింది బ్రిటిష్ వాళ్ళ తరఫున. వాడు బ్రిటిష్ వాళ్ళ తరఫున జీతాలు తీసుకున్నారా లేదా? ప్రతి ఒక్కరు, ఇంక్లూడింగ్ గాంధీ గారితో సహా జీతం తీసుకున్నట్టు అక్కడ రికార్డులో. రెండవది, స్వతంత్ర దినోత్సవం రోజున భారతదేశ ప్రధానమంత్రిగా జవహర్ లాల్ నెహ్రూని ఎవరు నియమించారు? బ్రిటిష్ వాళ్ళు నియమించారు. ఏమని సంతకం పెట్టాడు ఆ రోజున? ఏది యువర్ లార్డ్షిప్, అంటే బ్రిటిష్ మహారాణి తరఫున ప్రతినిధిగా నియమించబడ్డాడు ఆయన. 1950 జనవరి 26 మనకి రిపబ్లిక్ డే వచ్చే రోజు వరకు కూడా భారతదేశానికి సంపూర్ణ స్వతంత్రం రాలేదు. బ్రిటిష్ ప్రతినిధిగానే జవహర్ లాల్ నెహ్రూ ఉన్నాడు. ఇంకొకటి, స్వతంత్రం వచ్చిన రోజు జరిగింది ఏంటది? ఈ బ్రిటిష్ వాళ్ళ కోసం అని చెప్పి గాంధీ నెహ్రూ సంతకం పెట్టింది ఏ పాయింట్ మీదనా? నేతాజీ సుభాష్ చంద్రబోస్ దొరికితే, వస్తే అప్పటికి చనిపోయాడన్నటువంటి ప్రచారం ఉంది కాబట్టి ఆయన దొరికితే యుద్ధ ఖైదీగా అప్పచెపుతామని రాసి ఇచ్చినటువంటి కాగితం అది ఉంది కదా అక్కడ ఆర్చీవ్స్ లో. ఇంకొకటి, ఆ రోజున బ్రిటిష్ వాళ్ళకి సంబంధించి వాళ్ళ తరపున ప్రతినిధిని భారతదేశంలో, అంటే మనకి బ్రిటిష్ వాళ్ళు నిజంగా స్వతంత్రం ఇస్తే మనల్ని పరిపాలింపజేయడానికి వాళ్ళ తరపున ప్రతినిధులు ఎందుకు ఉండాలి? ప్రతి అసెంబ్లీలో ఒక ఏది ఆంగ్లో ఇండియన్ ప్రతినిధిని యాక్సెప్ట్ చేసింది ఏంటి అంటే, అప్పుడు స్వతంత్రం ఎక్కడ తీసుకున్నట్టు మనం, ఇంక్లూడింగ్ పార్లమెంట్ లో కూడా ఆంగ్లో ఇండియన్ పార్లమెంట్ సభ్యులు వితౌట్ ఎలక్షన్ డైరెక్ట్ గా నామినేట్ కాబడతారు. వాళ్ళు మనకి గైడ్ చేస్తారు. ఇవన్నీ ఏంటి? పూర్తి స్వతంత్రాన్ని మనం తీసుకున్నట్టు వీళ్ళు ఆడినటువంటి నాటకమా? కాబట్టి స్వతంత్రాన్ని బ్రిటిష్ వాళ్ళ తరపున, బ్రిటిష్ వాళ్ళ మెదడుతో, బ్రిటిష్ వాళ్ళ ఆలోచనలతో పండిపోయినటువంటిది
నేను అనుకున్నాను సరే ఇందిరాగాంధీ వరకు కూడా ఇందిరాగాంధీ చూడండి భారతదేశ చరిత్రలో ఒక దరిద్రం ఏంటంటే భారతదేశ ప్రధానమంత్రి చనిపోతే అది కూడా పూర్తి ఆరోగ్యంగా ఉన్నటువంటి ఆయన తాష్కెంట్ ఒప్పందానికి సంబంధించి కీలకమైనటువంటి అడుగులు వేసిన సందర్భంలో గుండె నొప్పి వచ్చిందని చెప్పి ఎవరో రాసిస్తే వెంటనే వెళ్ళిపోయి తను ప్రమాణ స్వీకారం చేసింది తప్ప అసలు ఎందుకు జరిగింది అది అట్లా జరుగుతుంది. చైనా మీద గెలిచి పాకిస్తాన్ మీద గెలిచినటువంటి లాల్ బహదూర్ శాస్త్రిని అలాగ చనిపోతే వెంటనే పదవి అందుకున్నది తప్ప దేశం గురించి ఆలోచించిందా? జవహర్లాల్ నెహ్రూ టైంలో భూమి కోల్పోయారు, అట్లాగే చైనాకి సర్వనాశనం చేస్తున్నారు కాబట్టి ఆ పేరు పోగొట్టడం కోసం పాక్ తో యుద్ధం ఏదైతే బంగ్లాదేశ్ పోనీ ఆ బంగ్లాదేశ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బంగ్లాదేశ్ ఏర్పాటు తర్వాత భారతదేశానికి బంగ్లాదేశ్ రాకుండా ఏమన్నా కంచేసిందా? ఏలేదు కదా. ఇప్పటిదాకా కూడా ఆదరిద్రమే కదా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ మధ్య నిర్ణయం తీసుకునేదాకా అంటే ఓవరాల్ గా బ్రిటిష్ మెథడ్ తో భారత శరీరంతో పనిచేస్తున్నది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. నేను అనుకున్నది ఏంటంటే ఇందిరాగాంధీ వరకు అయిపోయింది, రాజీవ్ గాంధీ తర్వాత రాహుల్ గాంధీ కదా ఈ తరం కాబట్టి ఏమన్నా మారుతారేమో. వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ముత్తాతకి తాత అయ్యాడు. నేరుగా అసలు బ్రిటిష్ వాడు ప్రవర్తించినట్టే ప్రవర్తిస్తున్నాడు. అసహనం, అసంతృప్తి, పార్లమెంట్ లో నేను చర్చించను, అమిత్ షా గారు మాట్లాడడానికి అంతటి కాసేపు. అసలు ఈ తరహా ధోరణి భారత స్వతంత్ర భారత చరిత్ర నేనైతే 34 ఏళ్ల నుండి చూస్తున్నాను జర్నలిజం ఫీల్డ్. ఇంతవరకు ఇంత దరిద్రంగా బిహేవియర్ ఎప్పుడైనా చూసావా? ఇంకోటి కాంగ్రెస్ పార్టీ అంటే వందే మాత్రం జనగణమన గురించి అది మాట్లాడుతుందంటే కాంగ్రెస్ పార్టీ వందే మాత్రం వద్దంటం ఏంటి? ఆ మాట్లాడేటటువంటి సందర్భంలో మళ్ళీ ఆ దిక్కుమాలినటువంటి లెక్కలేంది, అదే కుర్చీ వేయడానికి కుర్చీ వేసి ముందు కూర్చోబెడతారు ఒకవేళ లేకపోతే లేదా అవతలకి వెళ్ళి కూర్చోమంటారు. అంతేగాని మధ్యలో కుర్చీ వేస్తున్నామని ఆ నాటకాలు ఎందుకు? ఇంకోటి ఆమె చాలా అసహనంతో స్పష్టంగా చెప్తుంది ఆ పైన. ఇంకోటి అక్కడ మైక్ లో వాయిస్ కూడా రాహుల్ గాంధీ చెప్తున్నాడు మన పార్టీ తరఫున వందే మాత్రం పాడమని. అక్కడ దాకా ఎందుకు? కేరళ ప్రభుత్వం అధికారికంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కదా కేరళలో ఉంది, యూడీఎఫ్ గవర్నమెంట్ కదా, అధికారికంగా అక్కడ జనగణమన మాత్రం వాడిని వందే మాత్రం వాడలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ వందే మాత్రాన్ని నిషేధించింది. పాకిస్తాన్ నిషేధించడము, చైనా వాడు నిషేధించడం కాదు, వందే మాతర గీతాన్ని కాంగ్రెస్ పార్టీ అనధికారికంగా గతంలో నిషేధించి ఇప్పుడు అధికారికంగా నిషేధించింది. మరి ఆ నిషేధించే హక్కు వాళ్ళకి ఎవరు ఇచ్చారు? ఈ దేశ రాజ్యాంగాన్ని అంగీకరించు, ఈ దేశ పార్లమెంట్ అంగీకరించు, ఈ దేశ చట్టాన్ని అంగీకరించమనేటటువంటి అధికారం వాళ్ళకి ఎవరు ఇచ్చారు అన్నది ఇప్పుడు తేలాలి. కోర్టుల ద్వారా తేలేది కాదు, ప్రజా కోర్టులో మాత్రమే తేలాలి. ఓకే ఓకే ఎస్ దేవికా రెడ్డి గారు జాయిన్ అయ్యారు దాంతో పాటు జర్నలిస్ట్ దేవికా రెడ్డి గారు. దేవికా రెడ్డి గారు నమస్తే. నమస్తే నమస్తే నమస్తే. మీ వీడియో ఆటో రొటేషన్ లో పెట్టండి దేవికా గారు. ఉన్నారా దేవికా గారు? దేవికా గారు ఉన్నాను. మీ వీడియో ఆటో రొటేషన్ ఆన్ చేయండి. యా చూస్తున్నా. వన్ సెకండ్. యా రైట్ చెప్పండి. ఓకే దేవికా గారు